జరిగించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసుక్రీస్తు నామమున యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి విశ్వాసికి యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. అందరూ బాగున్నారా? అనేక మంది మేళ్ళు పొందుతున్నారని నమ్ముచున్నాను. ఎవరో ఒకరో ఇద్దరు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగురుగాక. ఈ మెసేజ్ల వల్ల, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల లాభపడిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ చాలామందికి లాభం లేదేమో అని ఆలోచన చేసి నేను నెలకోసారి ఇస్తే బాగుంటుందేమో, వారం వారం కాకుండా అని అనుకున్నప్పుడు దేవుడు ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్ని డబల్ చేశాడు. నేను ఎవరిని కూడా రూపాయి అడగను. ఎందుకంటే దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. బయట ఎవాంజలిస్ట్గా అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ దేవుడు కార్యక్రమాన్ని ఎక్కడ ఆపటం, స్టాప్ చేయటం అనేది జరగల. యేసుక్రీస్తు నామమున మరింకోసారి మన దేవాది దేవునికి వందనములు. హల్లెలూయా. సొలొమోను జీవితము ప్రారంభం అద్భుతంగా ఉన్న, ముగింపు విషాదంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల్ని సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత దావీదు మహారాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తరువాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను ఒక్కోసారి అనిపిస్తుంది పరలోకం వెళ్తాడా అనిపిస్తుంది. కానీ ఇదే సొలొమోను విశ్వాసుల పట్టికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అతని పేరు ఎందుకు లేదు అనిపిస్తుంది. దేవుడు అతన్ని అక్కడ ఎందుకు రాయలా? అబ్రాహాము గురించి పునాదులు గల పట్టణం అని రాస్తాడు, హేబేలు గురించి, ఇంకా కతిమ విశ్వాసము ద్వారా యేసేపు గురించి, దావీదు, బారాకు, యోప్తా, ఏమి చెప్పుదును అని చెప్పి మొత్తం 36 మంది దాదాపుగా విశ్వాసులు, 34-36 మంది ఉంటారు విశ్వాసుల పట్టికలో. అయితే ఈయన తక్కువ? ఈయన విశ్వాసంలో ఉన్నాడు కదా. ఎవరైనా ఇప్పుడు ఉన్న ఫలంగా దేవుడు వచ్చి నీకేం కావాలి అని అడిగితే వెంటనే ఒక్క క్షణం ఆలోచించుకోవడానికి కూడా టైం లేకుండా ముందు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి అయిపోతాడు మానవుడు. కానీ చాలామంది డబ్బు కావాలని అడుగుతారు. సొలొమోను నిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది. ఆ కళ ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నా కుమారుడా నీకేం కావాలి అని అడుగుతున్నప్పుడు నాకు జ్ఞానము కావాలి. జ్ఞానము ఎవరు అడుగుతారో దేవుడు ఇష్టపడతాడు. మీకు జ్ఞానము కొదువుగా ఉందా? దేవుణ్ణి అడగండి, ధారాళముగా దయచేస్తాడని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. కనుక ధారాళముగా దయచేయ దేవుని వైపు మనం చూడాలి. మన కష్టకాలంలో ఇంత పెద్ద సొలొమోను పరలోకం వెళ్ళాడా లేదా ఒక్కోసారి అనుమానం వస్తుంది. ఎందుకంటే రేపు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంత పెద్ద దావీదు కుమారుడైనటువంటి సొలొమోను సామెతల గ్రంథం రాశాడు, పరమగీతం రాశాడు, ప్రసంగి రాశాడు, 1005 సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాశాడు చెప్పలేనండి. అయితే ప్రారంభం అద్భుతంగా ఉంటుంది, అంతం విషాదముగా ఉంటుంది ఆయన జీవితం. అందుకే డౌట్ వస్తూ ఉంటుంది. పిచ్చెక్కిపోయి ప్రసంగి రాశాడేమో, సామెతలు రాశాడేమో. కారణం దేవుడు ఆయన్ని కోపగించుకున్నాడు.
ఎంత ప్రేమించాడో దేవుడు అంత కోపగించుకున్నాడు. అందరూ ఐశ్వర్యం అడుగుతారు, కానీ ఇతడు జ్ఞానం అడుగుతాడు ఆ కలలో. కనుక నీవు సంపద కానీ ధనము కానీ అడగలేదు, ఈ జ్ఞానంతో పాటు నీకు సంపద కూడా ఇస్తాను అని దేవుడు సొలొమోనుకి సంపద జ్ఞానము రెండు కలిపి ఇచ్చాడు. దావీదు, అతని తండ్రి అయిన దావీదు మహోన్నతమైన వ్యక్తి. అతడి కోరిక ఏంటంటే దేవాలయం కట్టాలి, దేవుడికి నేను ఒక గొర్రెల కాపర్ని, నన్ను ఇంత పెద్దవాడిని చేశాడు, మహారాజుని చేశాడు, ఒక దేవాలయం కట్టాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు చెప్పాడు, దావీదా, నీ చేతులు రక్తసిక్తమై ఉన్నవి, నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని దావీదుకు సెలవిస్తాడు. కానీ దావీదు అందరు రాజుల్ని గెలుచుకుంటూ బంగారము వెండి దాచిపెట్టి కలప దాచిపెట్టి సొలొమోనుకి ఇస్తాడు కట్టమని. మొట్టమొదట కుమారుడైనటువంటి అయితే ఇదే సొలొమోను ఎందుకు పడిపోయాడు అనేది 2-3 వచనాలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము, మొదటి రాజులు 11వ అధ్యాయం 1 నుంచి. మోయాబీలు, ఇదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీయులు అని జనులు, ఇస్తీలన్నా పాలస్తీనాలన్నా ఒకటే, మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఏమిచ్చాడంటే మోయాబీలతో కానీ, అమోరీలతో కానీ, హిత్తీలతో కానీ వీరెవరితో కూడా మీరు సహవాసం చేయకూడదు. ఒకవేళ సహవాసం చేస్తే ఏమవుతుందో చెప్తున్నాడు, చదవండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించడం అంటే ప్రేమించాడు. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. చూసారా, ఉంచుకొనుచూ వచ్చాడు. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్నారు. 1000 మంది భార్యలు అతనికి. ఇప్పుడు చూసారా, ఒక భార్యతోనే ఏగలేకపోతా ఉన్నాం ఈ రోజుల్లో. 2 భార్యలు ఉంటే ఇంకెంత దారుణంగా ఉంటుంది. మనము ప్రతి యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, రీల్స్లోని 2 భార్యలు ఉంటే, లేదా భార్య ఉంటూ మాట్లాడుతూ ఉంటే ఏదైనా ఒక మెసేజ్ వస్తే ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిందని అడుగుతూ ఉంటారు. అంటే ఒకరితోనే ఏగలేకపోతున్నారు. నిజంగా 700 మంది భార్యల పేర్లు ఎలా గుర్తుపెట్టుకున్నాడు? ఏమంటే నేను మీ భార్యనండి అని చెప్పారేమో సొలొమోనుకి. కానీ అతడు జ్ఞానవంతుడు, అతడు వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము రాసినవాడు. నా కళ్ళు ఆశించిందల్లా నేను అనుభవించి తిని, నేను నాటని విత్తనము లేదు, నేను తినని పండు లేదు, నేను నాటని చెట్టు లేదు, తినని పండు లేదు, నా కళ్ళు చూసిందల్లా ఆశించాను. అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప ధనవంతుడు సొలొమోను. నీవు ముందు కానీ వెనక కానీ నీ అంత ధనవంతుడు ఎవరు ఉండరని దేవుడే సెలవిస్తాడు. చివరికి దేవుడు ఏమైందో తెలుసా అండి? ఆ 4 పేర్లు చెప్తాడు కదా. మోయాబీల దేవత కెమోషు దేవతకి ఏం చేస్తాడో చూడండి. ఏమండి, నెక్స్ట్
అమోరీయుల దేవత మెలూకో దేవత, తర్వాత చదవండి అష్టారోతు దేవత, వీళ్ళందరికీ పూజ చేస్తాడు. ఇంత పెద్ద చదవండి మీరు. అతని భార్యలు అతని హృదయం తిప్పివేసిరి. అది లెక్క. అతని భార్యలు అతని హృదయము తిప్పివేసిన. 1000 మంది భార్యలు ఉన్నప్పుడు హృదయము తిప్పరా? ఎందుకు తిప్పారు అంటే సొలొమోను తను ఫరో కుమార్తెతో పాటు అనేక మందిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. కొంతమంది రాణులుగా, కొంతమంది ఉపపత్నులుగా ఉంచుకుంటాడు. అప్పుడు పెళ్ళి చేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే వారు తిప్పేశారంట. ఏం జరిగింది? ఈయన పెద్ద దేవాలయము తన తండ్రికి దేవుడిచ్చిన మాట ప్రకారము, ఇదిగో నీ కుమారుడైన సొలొమోను కడతాడు. దావీదా, నీ చేతులు రక్తసిక్తమై ఉన్నవి, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు సొలొమోను కడతాడు. యాక్చువల్గా అయితే సొలొమోను రాజు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను కుమారుడు, మొట్టమొదటి కుమారుడు మరి చెల్లి వరుస అయినటువంటి పినతల్లి చెల్లి వరుస అయిన ఆవిడ్ని పాడు చేస్తాడు. అందుకే అతన్ని తప్పించేస్తాడు దేవుడు. రెండోవాడు అబ్షాలోము, చెల్లిని పాడు చేస్తావని వాణ్ణి చంపుతాడు. అంతేకాదు దావీదు మీద తిరగబడతాడు. మూడోవాడు నేనే రాజునని ఊరంతా చెప్పుకుంటూ ఉంటాడు. దావీదు తర్వాత నేనే రాజుని, మా నాన్న తర్వాత నేనే రాజునని చెప్తాడు. ఆ విధముగా కనిష్ఠుడైనటువంటి 10 మందిలో చివరివాడు. ఈ మధ్యలో వాళ్ళు కూడా ఎవ్వరికీ దేవుడు అవకాశం ఇవ్వడు, ఒక్క సొలొమోనుకి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి సొలొమోను ఏం చేస్తాడంటే దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను నెరవేర్చుట కొరకు, ఏమండి చెప్పాలంటే, నిజం చెప్పాలంటే అబ్షాలోము తిరగబడుతున్నప్పుడు పారిపోతాడు. సౌలు వెంటబడతాడు. విషపు చూపు చూశాడు దావీదుని. దావీదు పారిపోయినప్పుడు నాకు తెలిసి నేను అనుకుంటాం సొలొమోను కూడా దావీదుతో పారిపోయాడేమో. అప్పుడు చాలా విషయాలు తండ్రి కుమారుడికి బోధించాడేమో. ఏ ఇంట్లో అయితే తండ్రి నాయనా ఇది మంచి ఇది చెడ్డ, వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్, ఏ తల్లి ఏ తండ్రి కుమారుడికి కుమార్తెకి చెప్తారో వాళ్ళు దేవుని కుమారులుగా దేవుని ప్రవక్తలుగా ఎదుగుతారు. ఈ భూలోకమును సాత్వికులై భూలోకమును స్వతంత్రించుకుంటారు. వారికి భోజన విషయంలో, బట్ట విషయంలో, ఆరోగ్య విషయంలో, కీర్తి విషయంలో ఏ లోటు ఉండదు. దావీదు అన్నీ కూడా అతనితో చెప్పేవాడేమో. అందుకే నేను సామెతల్లో మాట ఉంటుంది, నా కుమారుడా నీవు కుడికి కానీ వెడమకు కానీ తిరుగుకు, నేరుగా చూడు. ఎందుకంటే నేను కుడికి వెడకి తిరిగి కింద వైపుకి చూసి నేను తప్పు చేశాను, నువ్వు ఆ పని చేయకూడదని దావీదు సొలొమోనుకి చెప్పు ఉండొచ్చు. అందుకే సొలొమోను సామెతల్లో రాశాడు. అంతకంటే ముఖ్యముగా ఇతర దేశ స్త్రీలను ఇతడు దేవాలయం కడుతున్నప్పుడు ఆ స్త్రీలందరూ వచ్చి యెహోవా తండ్రికి మొక్కిరి. అయితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? దావీదా, నువ్వు మా భర్తవై ఉన్నావు, నీవు యెహోవా తండ్రి దేవాలయం కట్టినప్పుడు మేము వచ్చి ఆరాధన చేశాము, మరి మేము అన్య దేవతల్ని ఆరాధిస్తాము, కెమోషు దేవతను ఆరాధిస్తాము, మెలూకో దేవతను ఆరాధిస్తాము, అష్టారోతు దేవతను ఆరాధిస్తాము, మరి నీవు కూడా మరి నువ్వు ఆరాధించాలి. నువ్వు యెహోవా దేవాలయం కట్టినప్పుడు మేము వచ్చి నీతో పాటు ఆరాధన చేసాము కదా అని తిప్పేశారు. చదవండి ఆ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. దావీదు వలె యెహోవా తండ్రికి నమ్మకంగా లేకపోయాడు. అందువల్ల దావీదు తప్పిపోయాడు, సొలొమోను తప్పిపోయాడు. దావీదులాగా
నమ్మకంగా ఉండలేకపోయాడు. అందుకే పిచ్చోళ్ళలాగా యవ్వనంలో ఉంటే ఎదురు తిరిగేవాడేమో భార్యలకి, కానీ తిరగలేకపోయాడు. వృద్ధుడైపోయాడు సొలొమోను, వృద్ధుడైపోయాడు. వాళ్ళు ఏది చెప్తే అది వింటా ఉన్నాడు. అంతేకాదు, అదే యెరూషలేములో బలిపీఠాలు కట్టాడు, పూజలు ధూపాలు వేశాడు, వాటికి కూడా విగ్రహారాధన చేశాడు. అన్ని దేవతలకి రాసేశాడు పిచ్చిగా. ఏం రాశాడో తెలుసా? గయ్యాలితో కాపురము చేయుట కంటే మిద్దె మీద ఒక మూల కూర్చుండట మేలు. భార్య గురించి ఎలా రాశాడో చూడండి. గయ్యాలతో కాపురము చేయుట కంటే మిద్దె మీద ఒక మూల కూర్చుండట మేలు. పిచ్చోడైపోయాడు, జ్ఞానము కోల్పోయాడు. వృక్షశాస్త్రము రాసినవాడు. మీకు విషయం తెలుసా? జంతు శాస్త్రము, వృక్షశాస్త్రము తెలిసినవాడు, సామెతలు రాసినవాడు, ప్రసంగి గ్రంథము రాసినవాడు, పరమగీతము రాసినవాడు సొలొమోను. చీమల భాష వచ్చినవాడు. ఎంత జ్ఞానం తెలుసండి. చీమను చూసి బుద్ధి తెచ్చుకోండి అని సొలొమోను రాస్తాడు. చీమల భాష కూడా సొలొమోనుకు వచ్చు. అంత జ్ఞాని. ఏమంటున్నాడు? గయ్యాలతో కాపురము చేయుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలు. కారణము, ఈ అన్య స్త్రీలు, ఇతర విదేశీయుల స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే, తను ఎప్పుడైతే రాజుగా దావీదు మహారాజు వృద్ధుడయ్యాడో, దావీదుని రాజు పట్టాభిషేకం చేశాడో, నా కుమారుడా సొలొమోను, నువ్వు ఇతర రాజ్యములను, నీ శత్రు సైన్యమును మొత్తమును శత్రువులు లేకుండా చేసుకో అన్నప్పుడు ఆ విధంగా చేసుకుంటాడు. శత్రువులు లేకుండా జయిస్తాడు. చెప్పాలంటే యుద్ధాలన్నీ దావీదు టైంలోనే జరిగింది. సొలొమోను 40 సంవత్సరాలు సమాధానముగా ఉన్నాడు. సొలొమోను అంటే అర్థమే సమాధానము. సొలొమోను అంటేనే సమాధానము. నాతాను ప్రవక్త వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అతడు ఇతర రాజులతో సఖ్యతగా ఉండటం కొరకు, సంబంధాలు పెంపొందించుట కొరకు, వ్యాపారం ఎక్కువ చేయుట కొరకు వారి రాజ్యంలో ఉన్న స్త్రీలను వివాహం ఆడాడు. ఇతర విదేశీయుల స్త్రీలను వివాహం ఆడాడు. కానీ చివరికి సొలొమోను మనసు మార్చేశారు. ఆయన ముగింపు విషాదంగా మారిపోయింది. అయితే ఆయన పరలోకం వెళ్ళాడా లేదా? మరి ఆయన పేరు ఎందుకు హెబ్రీల గ్రంథంలో 11వ అధ్యాయంలో రాయబడలా? వెళ్ళలేదేమో అనిపిస్తుంది. కాదండి, ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. చివరికి పశ్చాత్తాపడతాడు. చూడండి, ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. నిజం చెప్పాలంటే ప్రతి మానవుడు ఏదో ఒక తప్పు చేస్తారు. దావీదు తప్పు చేయలేదా? కానీ పశ్చాత్తాపడ్డాడు. అతడు ఏడ్చి అతని యొక్క దుప్పట్లు, దిండ్లు కన్నీటిలో కొట్టుకుపోయినాయి అని రాయబడి ఉంటుంది. తప్పు చేస్తాడు. హల్లెలూయా. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. సంసోను తప్పు చేస్తాడు. దెలీలా అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. దేవుని పిల్లలతోనే పెళ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి. యాకోబు అంటాడు కదా, ఆదికాండం 34వ అధ్యాయంలో, మేము సున్నతి పొందిన వారము, మీరు సున్నతి పొందనివారు. మేము సున్నతి పొందితేనే మేము మా పిల్లనిస్తాము అని అంటాడు. అబ్రహాం అంటాడు కదా, ఎలియాజర్తో, ప్రధాన సేవకుడితో, మా యొక్క జాతిలో పిల్లనే తీసుకురండి అంటే పాత నిబంధనలో మరి సున్నతి అది ఆజ్ఞ, కొత్త నిబంధనలో బాప్తిసం అనేది ఆజ్ఞ.
కనుక సంసోను తప్పు చేసి దేవుడిని చివరికి అడుగుతాడు, నాకొక్కసారి నన్ను క్షమించు, ఈ ఫిలిస్తీన్లు చంపేస్తాను, నాకొక్కసారి శక్తి ఇవ్వా, నన్ను క్షమించు ప్రభువా, నేను ఈ అన్యుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నీకు తెలుసు కదా ప్రభువా, నన్ను క్షమించని అతడు రిపెంట్ అవుతాడు. అందుకు సంసోను విశ్వాసుల పట్టికలో ఉన్నాడు, దావీదు విశ్వాసుల పట్టికలో ఉన్నాడు. అతడు కిందకి తొంగి చూసి బెర్షెబాని వివాహం చేసుకుంటాడు, పాపము చేస్తాడు. బెర్షెబా ఇంకొకని భార్య. మత్తయి సువార్తలో ఏమని రాసుంటుంది? దావీదు భార్య అని ఉండదు, ఈ సొలొమోను, ఈ దేవాలయం కట్టిన సొలొమోను కంటాడు. మొట్టమొదటి బాబు నలుగురు కొడుకులు చచ్చిపోతారు దావీదు చేసిన పనికి. శిక్షే. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి గబగబా. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరసు జరహును కనెను, పెరసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాన్ రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్య. ఇక్కడ ఏమంటున్నాడో బాగా వినండి. ఊరియా భార్యగా నుండి భార్యగా ఉన్న ఆమె యందు దావీదు సొలొమోను కనెను. దావీదు సొలొమోను కనెను. హల్లెలూయా. ఊరియా భార్య ఆవిడే బెర్షెబా తీసుకొచ్చేసాడు, పాపం చేశాడు. వాడికి యుద్ధం రాదంటే వాడిని ముందు లైన్లో కూర్చోబెట్టి చంపిస్తాడు, నుంచోబెడతాడు. యుద్ధం వాడు చచ్చిపోతాడు కదా. ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ క్షమాపణ అడుగుతాడు. దావీదు క్షమాపణ అడిగాడు, సంసోను క్షమాపణ అడిగాడు, ఇతను కూడా క్షమాపణ అడిగాడు. అందుకు 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టికలు ఆయన లేకపోయినా తప్పకుండా సొలొమోన్ని దేవుడు తీసుకుంటాడు. చూడండి ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. అతడు పశ్చాత్తాపుడైతాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఇప్పుడు చూడండి సొలొమోను అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పశ్చాత్తాపడ్డాడు. ఇంకొక మాట కూడా ఉంటుంది, ఆయన పశ్చాత్తాపడతాడు. ఆయన చాలా చాలా దేవుని విషయంలో ఆయన పశ్చాత్తాపడు. 8:12 ప్రసంగి 8:12. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉందురనియు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చివరికి తెలుసుకున్నాడు. భయం లేక 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. భయం ఉండాలి. భయం ఉంటే నేను అంతమందిని చేసుకునేవాడిని కాదని పశ్చాత్తాపుడు అవుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరాలు సౌలు మొట్టమొదటి రాజు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. కానీ సొలొమోను చేసిన తప్పుకి అతను కుమారుడైనటువంటి రెహబాము అతను టైములో ఈ 12 గోత్రాల్లో చీలిపోతాయి. అందులో యవ్వనస్తులు మాట వింటాడు సొలొమోను కుమారుడు. అందువల్ల యాజకులు పెద్దలు మాట, ఇజ్రాయేల్ పెద్దల మాట వినకుండా మరి యవ్వనస్తుల మాట వింటాడు. అందుకే చీలిపోద్ది. చదవండి, కంటిన్యూ. అదే
మొదటి రాజులు 11వ అధ్యాయము. మొదటి రాజులు సొలొమోను అష్టారోతు అను సీదోనియల దేవతను, మిల్కోము అను అమ్మోనియల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతను, మెలకు అను రూతు గ్రంథంలో మనం చదువుకున్నాం. కెమోషు దేవత రూతు వాళ్ళ దేవత. అమ్మోనియల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠం కట్టించెను. బలిపీఠం కట్టాడంట దేవతలకి. అదే యెరూషలేము కొండపైన తమ దేవతలకు రాదా దేవుడికి తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను నర్పించుచుండిన భార్యల మాటని వాళ్ళు తిప్పేశారు కదా, విగ్రహారాధన చేసేసాడు. అప్పుడు దేవుడికి ఎంత కోపం వస్తుందో చూడండి. బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, అరే బాబు జాగ్రత్త, చాలా మంది విశ్వాసుల్లోకి దేవుడు సెంటమ్ ఇస్తాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని బిడ్డలకు, దేవుని ప్రవక్తలకు, దేవుని యాజకులకు, దేవుని విశ్వాసులకు, దేవుని కుమారులకు, దివ్యాంజలిస్టులకు, దేవుని పని చేసేవారికి, దేవుని నమ్ముకున్న వారికి ఆయన హెచ్చరిక చేస్తాడు. చెడిపోయేటప్పుడు, పడిపోయేటప్పుడు, కాలు జారే ముందు, నా కుమారుడా ఇది నువ్వు చెయ్యబాకు, నా కుమారుడా. చూడండి సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. సొలొమోను ఎంత చక్కగా రాస్తాడో. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మన సొంత బుద్ధి ఎప్పుడు ఆలోచన చేయకూడదు, మన సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అంటే మన స్వబుద్ధి ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము. ఆయన దేవుని అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ చదవండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై 2 సార్లు చెప్తాడు, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని. నువ్వు ఇతర దేవతలను వెంబడించకూడదు అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. అదిగో యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడం వల్ల నీవు నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవటం వలన నేను కనుగొనుచున్నాను కనుక నేను చెప్పిన నిబంధనలను నీవు ఆచరించలా. ఎందుకో తెలుసా అండి? ఏం ఆచరించలేదు. సొలొమోను చేసిన పాపం లేదా సొలొమోను చేసినటువంటి మేజర్ మిస్టేక్స్ ఒకటి చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16, 17. చెప్పాలంటే 14 నుంచి చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ఇది మొట్టమొదటి తప్పు, సొలొమోను చేసినటువంటి గొప్ప పాపం. అతని పతనానికి కారణమే ఇది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూన్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకుందునని అనుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. 16, 17 డైరెక్ట్ చదవండి. ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం 16, 17. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను అంటే రాజైన వాడు, మంచిది తాగండి. రాజైన వాడు, నాకు రావట్లేదు సబ్జెక్టు. రాజైన వాడు గుర్రాలను సంపాదించుకోకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. అది కానీ ఈయనేం చేశాడో తెలుసా? ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పిస్తాడు సొలొమోను. అది మొట్టమొదటి తప్పు.
రెండోది చూడండి, ఇదే మాట దేవుడు ఏం చెప్తున్నా అంటే నిర్గమకాండం 34:16. నిర్గమకాండం 34:16. మరియు ఆ. నీవు నీ కుమారుల కొరకు ఆ. వారి కుమార్తెలను పుచ్చుకొని ఆ. వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి ఆ. నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటిని పండగను అనుసరింపవలెను. చూసారా, అంటే వివాహము చేసుకోకూడదు. ఇతర దేశస్తుల అన్య జాతి మనుషుల పిల్లలను మనం వివాహం చేసుకోకూడదు. గుర్రాలను తెచ్చుకోకూడదు, ఐగుప్తు నుంచి తెచ్చాడు. వ్యాపార సంబంధాల కొరకు ఇతర దేశ స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు, ఉంచుకుంటాడు, అది కూడా చేస్తాడు. బంగారం తెచ్చుకోకూడదు అంటాడు, బంగారం కూడా తెచ్చుకుంటాడు. మొదటి రాజుల గ్రంథం 3:3. మొదటి రాజుల గ్రంథం 3:3. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు ఆ. సొలొమోను యెహోవా యందు ప్రేమించను గాని ఆ. ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచుండెను. విగ్రహారాధన చేసుకుంటూ వచ్చాడు. దానివల్ల చూడండి అతని రాజ్యాన్ని ఎలా తీసేస్తాడో. మళ్ళీ మొట్టమొదటికి వచ్చేసేయండి, మొదటి రాజులు 11వ అధ్యాయము. చదువుకెళ్ళిపోండి. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొచ్చున్నాను గనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నీ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఎప్పుడు అంటుంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడని నేను వారికి వాగ్దానం చేశాను అని కాపాడుతూ ఉంటాడు ఇజ్రాయెల్ ప్రజలను. నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. కనుక ఆ తర్వాత ఇంకా చదవండి. రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. ఒకే ఒక గోత్రం మిగిల్చి మిగతాయన్నీ ఎక్కడికక్కడ చీలిపోద్ది. 12 గోత్రాలు చీలిపోతాయి. కనుక సొలొమోను అంత పెద్ద జ్ఞాని, ప్రపంచ జ్ఞాని, సామెతలు ప్రసంగి, పరమగీతము రాసిన వ్యక్తి, జంతు శాస్త్రము రాసిన వ్యక్తి, వృక్షశాస్త్రం రాసిన వ్యక్తి, చీమలతో మాట్లాడే వ్యక్తి, ఎంత జ్ఞాని. 1000 మందిని వివాహం చేసుకొని వాళ్ళు హృదయాన్ని చెరిపేస్తే అన్య దేవతలకు పూజ చేసి వాళ్ళకి బలిపీఠాలు కట్టి ధూపం వేసి దేవుడి దగ్గర నుంచి ఆ రాజ్యం పోద్ది. ఆ దావీదుని బట్టి ఒక్క గోత్రం మిగులుతుంది అతనికి. కనుక ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న మనుషులలో, విశ్వాసులలో ఆయన 1000 మంది చేసుకొని పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది, పిచ్చి పిచ్చిగా. అందుకే అంటున్నాడు, గయ్యాలతో కాపురము చేయుట కంటే మిద్ది మీద ఒక మూల ఉండుట మేలు. కారణం ఆయన అనుభవించి రాశాడు అది. ఇప్పుడు ఒకరిద్దరికే ఎంతో బాధపడతా ఉన్నారు. దేవుడు అందుకనే అధ్యక్షుడిగా ఉండగోరువాడు ఒక్కలే వివాహం చేసుకోవాలి అని చెప్పాడు. లేవీలకు కూడా అదే చెప్తాడు, ఒక్క భార్యే ఉండాలని చెప్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అయితే కొన్ని చోట్ల ఆయన మళ్ళా చట్టాన్ని మారుస్తూ ఉంటాడు, కొన్ని చోట్ల మారుస్తాడు ఆయనే. ఎందుకంటే మరి వ్యభిచారి అనే స్త్రీనే వివాహం చేసుకోమంటాడు ప్రవక్తని. అది దైవ చిత్తము, మనమేమి అనటానికి లేదు. దేవుడు ఏది ఏ టైంలో ఏది చెప్తే అదే కరెక్టు. మనం క్వశ్చన్ చేసే అధికారం లేదు. ఇక్కడ సొలొమోను పరలోకం వెళ్తాడా వెళ్ళడా అనేది ఆయన తప్పకుండా వెళ్తాడు. తప్పకుండా ఆయన పశ్చాత్తాపడ్డాడు. ప్రసంగి గ్రంథంలో మనం చూసాము, దావీదు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చాడు.
సంసోను పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చాడు. సొలొమోను కూడా చివరిలో వృద్ధుడయ్యి మరి పశ్చాత్తాపడి ప్రసంగిలో తన యొక్క మనసంతా రాశాడు. కనుక దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, ప్రపంచంలో ధనవంతుడు, ప్రపంచంలో జ్ఞానవంతుడు, సంపద ఐశ్వర్యము కలిగినటువంటి జ్ఞానవంతుడైన సొలొమోను జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా మాకు ఏం అర్థమవుతుంది? ఒకడు తన జీవితాంతము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి జీవించాలని నాయన ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో క్లియర్గా చెప్తా ఉన్నాడు. అతని అనుభవం నాయన మా జీవిత కాలంలో మేము నాయన భయముతో వణుకుతో ఆచరించి పాటించేలాగా సహాయం దయచేయమని నాయన యూట్యూబ్ ఫేస్బుక్లో అనేక మంది బిడ్డలు చూస్తూ ఉన్నారు. వారి కుటుంబాన్ని దీవించండి. బహుదూర ప్రాంతంలో ఉన్న కుటుంబాన్ని జ్ఞప్తి తెచ్చుకున్న బిడ్డలు నాయన ఆస్ట్రేలియాలోని అమెరికాలో ఉన్న నా కుమారుడు కుమార్తెను కోడల్ని జ్ఞప్తి తెచ్చుకోండి. నాయన మేలు చేయండి, సహాయం చేయండి. మీ పాదములు పట్టుకుంటూ నా తల్లిని, నా భార్యని, నా కుటుంబాన్ని దీవించమని, మా సేవని అభివృద్ధి చెందించమని, నేను చేస్తున్న వృత్తిని అభివృద్ధి చెందించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.